హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఏపీలో ఎలక్షన్స్ చూస్తే చాలా వాడి వేడిగా ఉన్నాయి. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది చాలా ఈసారి ఓటర్ పల్స్ అనేది ఎవరు కూడా పట్టుకోలేకపోతున్నారు సరిగ్గా. సో ఇలాంటి నేపథ్యంలో మనం గ్రౌండ్ రిపోర్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా అక్కడ పబ్లిక్ టాక్ తీసుకుని అక్కడ జనాలకు వెళ్ళి వాళ్ళ పల్స్ని పట్టుకుని ఎవరు ఎటువైపు వెళ్తున్నారు, ఏ సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపుతుంది అనే విషయాల్ని జర్నలిస్ట్ రవీందర్ స్వయంగా వెళ్ళి తెలుసుకున్నారు ప్రతి నియోజకవర్గంలో. సో మనం రవీందర్ను పలకరించి ఈరోజు పిఠాపురంలో పవన్ గెలుస్తాడా లేదా, పిఠాపురం నియోజకవర్గ ప్రజల పల్స్ ఏంటి అనేది మన గ్రౌండ్ రిపోర్ట్ ప్రోగ్రాంలో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో బాగున్నావా? బాగున్నా. సో ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ ప్రోగ్రాంలో మనం పిఠాపురంది మాట్లాడుకుందాం. అక్కడ గ్రౌండ్ అసలు ఏంటి, పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ ఉందా లేదా అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చెప్పండి, అక్కడ అసలు వంగ గీతాకి టికెట్ ఇచ్చారు వైసీపీ నుంచి, ఎందుకు అలాగే ఇవ్వాల్సి వచ్చింది? రీజన్ ఏంటి? అంటే పిఠాపురం మీద ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి నియోజకవర్గం పిఠాపురంలో ఎవరు గెలుస్తారు, అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద కూడా అంత ఆసక్తి పెరిగిందని చెప్పొచ్చు. సో ఇక్కడ పిఠాపురంలో ఇంతకుముందు ఉన్నటువంటి పెండం దొరబాబుని కాదని వంగా గీతకు టికెట్ ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఎదుర్కోగల శక్తి ఈయనకుందా, దొరబాబుకు లేదు అనేటువంటి ఒక సర్వే ఆధారంగా ఎవరికి ఇస్తే గెలుస్తుంది అనేటువంటి అంశాన్ని ఒక నివేదిక తీసుకున్న తర్వాత ఇక్కడ వంగా గీత గారైతే గట్టి పోటీ ఇవ్వగలరనేటువంటి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాతనే ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తారా, లేకపోతే మళ్ళీ భీమవరంకి వెళ్తారా, లేకపోతే మళ్ళీ గాజువాకలో వేస్తారా, అనంతపురం, తిరుపతి, ఇట్లా రకరకాల పేర్లు వినిపించిన తర్వాత పవన్ కళ్యాణ్ వారు కూడా చాలా సర్వేలు చేయించుకున్న తర్వాత పిఠాపురం బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. ఎందుకు పిఠాపురం తీసుకున్నారు అంటే, యాక్చువల్గా 2019లోనే పిఠాపురం నుంచి పోటీ చేయాల్సి ఉండే. అప్పట్లోనే కొన్ని కారణాల చేత గాజువాక, భీమవరం అటు వెళ్ళారు, అటు నుంచి పోటీ చేశారు. ఇక్కడ ఇప్పుడు పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, అక్కడ తను నమ్ముకున్నటువంటి కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గెలవడానికి స్కోప్ ఉంటుందనేటువంటి ఆలోచనతో అక్కడ పోటీ చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారనమాట. సో ఇక్కడ ఈయన ఎప్పుడైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుందని అనగానే జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెట్టారు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఓడించాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ సభలకు వెళ్ళినా ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా పిఠాపురంలో ఆయన గెలవకూడదు అని చెప్పి గతంలో ఏ విధంగా అయితే తన వ్యూహాలు అమలు చేశారో భీమవరం కానివ్వండి, గాజువాక, అదేవిధంగా పిఠాపురంలో కూడా ఆ రకంగా చేయాలనే ఉద్దేశంతోనే వంగా గీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నారు కాపు సామాజిక వర్గం ఎక్కువ సపోర్ట్ చేస్తుందని పవన్ కళ్యాణ్ అటు వెళ్ళారు. సో మరి వంగ గీతకి ఎంత ఓడించే దమ్ము ఉందంటారు అన్నమాట? వంగ గీత అంటే ఆమె మొదటి నుంచి కూడా, అంటే 1995 నుంచి కూడా రాజకీయాలు ఉన్నారు ఆమె మొదటి నుంచి కూడా. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అన్నారు పిఆర్పి పార్టీ, ప్రజారాజ్యం పార్టీ ఆమెకు రాజకీయ భిక్ష పెట్టిందని చెప్పి. సో దాన్ని కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు. అంటే సుదీర్ఘమైనటువంటి అనుభవం వంగ గీత గారికి ఉంది అక్కడ ఆ ప్రాంతంలో. ఏదైతే ఇప్పుడు ఈ నియోజకవర్గం ఏదైతుందో, ఇంతకుముందు ఆమె ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ తీసి గెలుస్తున్నారు గతంలో 2009లో. అంతకు ముందు కూడా రాజ్యసభ ఎంపీగా పనిచేస్తున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నారు, గతంలో టీడీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు ఆమె. సో ఆ రకంగా ఆమెకు ఆ నియోజకవర్గం మీద పట్టుంది. ఆమెకు ఇంకో పేరు ఏంటంటే నిజాయితీగా పనిచేస్తుంది, మాట ఇస్తే తప్పదు, చాలా క్లియర్గా ఉంటాయి ఆమె రాజకీయాలు, అవినీతికి తావు లేకుండా పనిచేస్తుంది అనేటువంటి ఒక పేరు ఆ నియోజకవర్గంలో ఉంది. ఇంకా ఆమెకున్న బలం ఏంటంటే, కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో తనను గెలిపిస్తుందని భావించినటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే నమ్మారో ఆ ఉన్నటువంటి సుమారుగా అంటే 80 నుంచి 85,000 మంది దాకా కాపులు ఉంటారు అక్కడ, హైయెస్ట్ కాపు సామాజిక వర్గం. ఆ కాపు సామాజిక వర్గంలో ఒక 40 నుంచి 45% ఈమె వైపే ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో లెక్కేసుకుంటే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి లేరు, ఇటువైపు ఈమె వైపు మొగ్గు చూపేటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్య ఉన్నారనమాట. సో అది ఆమెకున్న బలం. ఇదే కాకుండా మిగతా పనులు, గతంలో ఆమె ఎంపీగా, ఇప్పుడు కాకినాడ ఎంపీగా ఉన్నారు, ఆమె ఎంపీగా ఉండి పనులు చేశారు కాబట్టి అది కూడా ఆమెకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కూడా ఆమెకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆమెకున్న బలాలంటే ఇదే చెప్పొచ్చు అనమాట.
ఆమె నిజాయితీ కూడుతున్నటువంటి రాజకీయాలు చేస్తారు కాబట్టి ఆమెకు ఎక్కువ బలం ఉంది, ఓడించగలనేటువంటి నమ్మకం ఉంది. ఆమె క్లియర్గా వెళ్తుంది, పబ్లిక్లోకి వెళ్ళడం, నేను ఏం చేస్తాననే విషయాన్ని పబ్లిక్ క్లియర్గా చెప్పడం, నేను ఇక్కడే అందుబాటులో ఉంటాను. సినిమా హీరోలు అయితే గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉంటారు, మీ సమస్యలు చెప్పాలంటే హైదరాబాద్ వెళ్ళాలి మీరు అని చెప్పి ఆ విషయాన్ని ప్రజలకు బలంగా తీసుకువెళ్తుంది. అదే ప్రజలు కూడా దాన్ని నమ్మేటువంటి పరిస్థితి. మా ప్రజలను అడిగినప్పుడు మనం ఏం చెప్తారంటే ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఈమె మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి మహిళ, ఒక ఎంపీగా చేశారు, గతంలో ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి మా సమస్యలు పట్టుంది, మాకు అందుబాటులో ఉంటుంది, చేస్తుందని నమ్మకం మాకు ఉందనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు మాకు ఎక్కువ చెప్పారు. ఇప్పుడు మీరు లాస్ట్ టైం మనం గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు అభ్యర్థిని బట్టి కాదు నాయకుడిని బట్టి ఓటేస్తున్నారని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మరి వంగ గీతని ఇప్పుడు అభ్యర్థి కింద చూసుకునే ఓటేస్తున్నారు పబ్లిక్ అని చెప్పి ఎలా సమన్వయం చేశారు ఈ రెండు? అంటే ఇక్కడ ఏంటంటే పశ్చిమ గోదావరి, ఈ ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే రాజకీయాలు కొంత డిఫరెంట్ ఉంటాయి, వేరే ప్రాంతాలకు ఆ ప్రాంతానికి కొంత డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ టార్గెట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారే టార్గెట్. సో పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ అనుకున్నప్పుడు ఆ రకంగానే వ్యూహాలు చేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఉన్నప్పుడు ఇద్దరు ఇప్పుడు కాపు సామాజిక వర్గాలకి అభ్యర్థులను తీసుకున్నాడు. అటు పవన్ కళ్యాణ్ గారు కాపు అయితే ఇటు కూడా కాపు సామాజిక వర్గమే. సో అక్కడ బీసీలు కూడా ఎక్కువ ఉన్నారు. సో బీసీలకు టికెట్ ఇవ్వాల, టార్గెట్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా కాపుకే ఇచ్చారు. అంటే పెద్దవాళ్ళ ముళ్ళుతో తీయాలన్నట్టుగా ఆయన ఆ రకంగానే ప్లాన్ చేసుకున్నారు అక్కడ. అదే ఒక స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ మీద వెళ్ళారు. ఖచ్చితంగా మనం ఆ ఓటు చీలిపోవాలి, ఎందుకంటే వీళ్ళ బలం వేరు. మిగతా సామాజిక వర్గాల టార్గెట్ జగన్ ఆల్రెడీ చేశారు. ఇప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గం చూస్తే అసలు ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎటు మొగ్గు చూపుతున్నారు? సామాజిక వర్గాలు అంటే అక్కడ బీసీలు అధికంగా ఉంటారు అండ్ కాపు సామాజిక వర్గం. దీంట్లో ఏంటంటే శెట్టి బలిజలు ఒక 30,000 మంది ఉంటారు, మత్స్యకారులు ఒక 30,000 మంది ఉంటారు, తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఒక 10,000 దాకా ఉంటారు, ఆ తర్వాత వచ్చేసి పద్మశాలిలో ఒక 20,000 దాకా ఉంటారు. సో వీళ్ళని టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మత్స్యకారులకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వైసీపీ లీడర్లతో కూడా వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేయడం, గతంలో మీకు మేమేం చేసాం, సో ఇప్పుడు రాబోయే కాలంలో మేము ఏం చేస్తామని చెప్పి అట్లా సామాజిక వర్గాల వారీగా వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి మేము మీకు ఏం చేస్తామనేటువంటి విషయాలను వారికి గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే బీసీలు అనబడేటువంటి అంటే సుమారు 80,000-90,000 మంది బీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి మేము ఏం చేస్తామనేటువంటి విషయాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకొకటి ఏంటంటే కాపు వర్సెస్ బీసీలు అనేటువంటి గట్టిగా నడిస్తే ఇద్దరికి పడదు, ఒక చర్చ కూడా ఉంది అక్కడ, వాళ్ళకి వీళ్ళకి పడదు. పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కాపు సామాజిక వర్గం వల్ల ఓట్లు వేస్తే నేను గెలుస్తాను అనేటువంటి ఒక నినాదం ఏదైతే ఉందో దాన్ని బీసీలు పెద్దగా పట్టించుకోవట్లేదు. అంటే ఈయన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే అనేటువంటి కోణంలోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వంగ గీతకు వచ్చేసరికి ఈమె కూడా కాపు అయినప్పటికీ కొంత డిఫరెంట్ వాతావరణం ఉంది. ఆమె ఎక్కడ కూడా కాపుని ఎక్కువ కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకోలే, ఎందుకంటే గతంలో పనిచేసిన వ్యక్తి, అనుబంధాలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో ప్రజలతో మమేకమైనటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఈమె అందరినీ కలుపుకోపోయి అందరికీ నేను మంచి చేస్తానటువంటి విషయాన్ని గట్టిగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. లబ్ధిదారులు కూడా అన్ని వర్గాలకు చెందినటువంటి వారు ఉన్నారు. సో అది ఆమెకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సామాజిక వర్గాల పరంగా చూస్తే. మరి ఇప్పుడు ఇంత ఇది తెలిసి పవన్ కళ్యాణ్ ఆ పిఠాపురమే ఎందుకు ఎంచుకున్నారంటే? పిఠాపురం ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం మొదట చెప్పుకున్నట్టు కాపు సామాజిక వర్గం ఒకటి, ఆ తర్వాత అదే మైనస్ అవుతుందని చెప్తున్నారు మీరు ప్రజలు. అదే అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా కీలకంగా ఉండే అవకాశం ఉంది అక్కడ. కాపు సామాజిక వర్గం ఓట్లు అదేవిధంగా టీడీపీలో కూడా అంటే అన్ని వర్గాలకు అన్ని సామాజిక వర్గాలు కూడా ఆ పార్టీ కొంచెం ఈ పార్టీ కొంచెం అన్నట్టుగా ఉంటాయి. కానీ ఎక్కువ కాపు సామాజిక వర్గం దాని మీద ఆధారపడడం వల్ల పవన్ కళ్యాణ్ కొంత నష్టం వచ్చే అవకాశం ఉందనేటువంటిది అక్కడ ప్రజలు చెప్పినటువంటి మాట. ప్రజలు చెప్పింది అంటే ఎక్కువ కాపులు, అందరు కాపులు పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయరు, అందరూ బీసీలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు, ఇటు నుంచి కొంత ట్రాన్స్ఫర్ అయితే అటు నుంచి కొంత ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటువంటి విషయం వాళ్ళు చెప్తున్నారు. సో అది నమ్ముకున్నారు ఆయన పనిచేస్తుంది అనుకొని. తర్వాత ఇప్పుడు వర్మ ఎవరైతున్న టీడీపీ నుంచి మొదటి నుంచి కూడా ఆయన టీడీపీలో కష్టపడుతూ పనిచేసి వచ్చారు కాబట్టి వర్మ సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు గట్టెక్కడానికి ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ ఖచ్చితంగా గెలుస్తా, నేను కూటమి కదా, టీడీపీ జనసేన బీజేపీ కూటమితో వెళ్తున్నారు కాబట్టి వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఆలోచన చేశారు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఏంటంటే మీరు ప్రజల్లోకి వెళ్ళారు కాబట్టి మొన్నటిదాకా పెండం దొరబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో సడన్ గా ఇప్పుడు టికెట్ మారింది, వంగ గీతకు అనేది ఇచ్చారు. సో అది ఏమన్నా బెడ్స్ కొడుతుందా? అది ఎందుకు వీళ్ళకి ఏమన్నా వ్యతిరేక వర్గం సపోర్ట్ చేయకపోవడం అలాగే ఏమన్నా మీరు గమనించారు? ఉంటుంది. పెండెం దొరబాబును తప్పించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గత ఎన్నికలు కొన్ని హామీలు ఇచ్చారు వీళ్ళు, అవి హామీలు చేయలేకపోయినారు. అదే పెండెం దొరబాబు కనుక ఇప్పుడు పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఈజీ గెలుస్తారు.
ఓకే. సో అది చెప్పే కదా, జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఆయన ఓడించాలంటే ఎలా వెళ్ళాలనే దాని మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఆయనకు మొదట్లో ఆయన కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ దొరబాబు టికెట్ ఇవ్వకపోయినందుకు తర్వాత ఆయన కూర్చోబెట్టి డైరెక్ట్ ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడి మనం అక్కడ అమలు చేసినటువంటి వ్యూహాలకు సహకరిస్తే ఆమె గెలుస్తుంది, తర్వాత నీకు న్యాయం చేస్తా అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఆయన కూడా పబ్లిక్లోకి వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా ఆయన అసంతృప్తిని చల్లార్చారు, ప్రజల్లో వ్యతిరేకతను కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఈయననే కనుక వెళ్ళి ఉంటే ప్రజలకు వెళ్తే నువ్వు గతంలో ఇచ్చిన హామీలే చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తావు అనేటువంటి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది పవన్ కళ్యాణ్కి ప్లస్ అవుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ రకంగా ముందుకు పోయినటువంటి పరిస్థితి అది. ఓకే, మీరు ప్రజల్లోకి వెళ్ళారు కాబట్టి ఈ జబర్దస్త్ టీం కూడా ప్రచారం చేశారు. అవును, అదేం ప్లస్ ఏం అవదంటారా? జబర్దస్త్ టీం వల్ల ఏం ఉపయోగం లేదన్న. జబర్దస్త్ టీం ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ ఇక్కడ చేసేటప్పుడు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏవైతే స్కిట్లు చేస్తారు కదా, ఆ స్కిట్లు అక్కడ అంటే డైలాగులు అంటే ప్రాసాలు అట్లుంటాయి కదా, డైలాగులు చేస్తే అక్కడ ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. ఫస్ట్ వన్, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే ఓకే, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఏం చేస్తారు, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా చేశారు, ఈ పనులు మీకు చెప్పి చేయలేదని చెప్తే దాన్ని ప్రజలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ప్రతి చోటకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని తిట్టి జగన్మోహన్ రెడ్డి మీద పంచులు వేస్తే జనాలకు కూడా ఏంటంటే బోర్ కొట్టేస్తుంది. ఇటు చంద్రబాబు గారు అదే అంటారు, పవన్ కళ్యాణ్ గారు అదే అంటారు, ఏ నాయకుడు ఆ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి తిట్టిన టార్గెట్ పెట్టుకుంటారు కాబట్టి అది బోర్ కొడుతుంది. లేదు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురంకి ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయలేదు ఈయన ఏం చేస్తాడు, ఎలా మారుతుంది పరిస్థితి అనేటువంటి అంశాన్ని కనుక బలంగా వాళ్ళలోకి తీసుకెళ్తే కనుక వాళ్ళది వర్కౌట్ అయ్యేది. ఇంకొకటి నుంచి ఏంటంటే ప్రజలు మనకు చెప్పింది ఏంటంటే ప్రచారం సందర్భంగా వీళ్ళే కొన్ని వాళ్ళని ఎదురు క్వశ్చన్లు వేస్తున్నారని చెప్పి. అంటే మీరంతా కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారు మీరంతా? కరోనా సంక్షోభం ఉన్నప్పుడు మరి అప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఆ టైంలో మమ్మల్ని ఎవరు ఆదుకున్నారో, మాకు స్థానికంగా ఉండి ఎవరు సాయం చేశారో మేము వాళ్ళకి మద్దతు ఇస్తాం, వాళ్ళకి ఓటేస్తాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నట్టుగా ప్రజలు చెప్పినటువంటి పరిస్థితి అక్కడ. సో వాళ్ళ నుంచి అయితే ఏమి ఉపయోగం అయితే ఉండదు అది. అయితే ఇప్పుడు ఫైనల్గా మనం మాట్లాడుకుంటే డిస్కషన్లో ఈ గ్రౌండ్ రియాలిటీ అనేది ఎవరి వైపు ఎడ్జ్ ఉంది అంటే వైఎస్ఆర్సీపీ వంగ గీత వైపు ఉందా, పవన్ కళ్యాణ్ వైపు ఉందా జనసేన తరఫున? అంటే ఇది చాలా కష్టమైనటువంటి కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల గ్రామాలకు వెళ్ళినప్పుడేమో వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది, పట్టణాలకు వచ్చినప్పుడేమో జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఎడ్జ్ కనిపిస్తుంది. సో ఇట్లా మనం కంపేర్ చేసుకున్నప్పుడు రకరకాల ఈక్వేషన్స్ మనం చూసినప్పుడు కనుక ఒక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సింగిల్గా వెళ్ళి ఉంటే అది ఇంకో రకంగా ఉండేది. అంటే అది సీఎం అభ్యర్థి అయితే కనుక ఆ రకంగా ఆలోచించే వాళ్ళేమో, సీఎం కనుక అంటే డైరెక్ట్ ఓట్లు వేసేవాళ్ళేమో. ఇప్పుడు కూటమిగా వెళ్తున్నారు, చంద్రబాబు గారు సీఎం అవుతారు, ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి వర్మ గారు ఏంటి, ఆయన సపోర్ట్ చేయాలి. టీడీపీ పార్టీ ఆ పార్టీకి చెందిన ఓట్లు చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఆ ఓట్లు కనుక ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఈయన 2000, 3000, 4000 మెజార్టీతో గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది అక్కడ ఇప్పుడు పరిస్థితి. ఇన్ కేస్ ఆయన సపోర్ట్ చేయలేకపోతే వంగగీత గారు ఈజీగా గెలుస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అది కూడా చాలా మైన్యూట్ డిఫరెన్స్, తక్కువ. అయితే ఇది చాలా టఫ్ బ్యాటిల్ ఇది. ఇక్కడ అప్పుడు నరాలు తెగిపోయే బ్యాటిల్ ఖచ్చితంగా ఉంటది. మేనేజ్మెంట్ అంటే ఎలక్షన్ టైంలో లాస్ట్ 2 రోజులు కీలకంగా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. చాలా మంది కొంతమంది ఏంటంటే ఎలక్షన్ టైం ఎప్పుడు మేము చెప్తాం, అప్పుడు ఎవరు గేయలేదు మేము డిసైడ్ చేస్తాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎటువైపు ఓట్లు వేస్తారు అని అనుకున్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి వేస్తుండొచ్చు, వంగగీత గారికి ఎవరికైనా వేసే అవకాశం ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఈ 2000 నుంచి 4000, 3000 అని మీరు చాలా సర్వేలు గమనించండి, చాలా సర్వేలు వస్తున్నాయి కదా, ఇప్పటికి 15-16 సర్వేలు వస్తున్నాయి కదా. ప్రతి సర్వేలో కూడా టఫ్ ఉంటుంది అని అంటున్నారు, కానీ ఎవరు పలానా వ్యక్తి గెలుస్తారని చెప్పి చెప్పట్లేదు ఎవరు. చాలా సర్వేలు అట్లుంటుంది. అంటే అంత అట్లాంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణం పిఠాపురంలో ఉంది. ఓకే, సో ఓకే, మీరు ప్రజల్లోకి వెళ్ళారు కదా, అక్కడ మీరు మైక్ పెట్టి అడిగినప్పుడు సో వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు చెప్పండి. అంటే మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అని అంటాం. ఇక్కడ పిఠాపురంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వేరే నియోజకవర్గాల్లో మైక్ పెట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటే జగన్ గెలుస్తారని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వంగగీత గెలుస్తారని చెప్తున్నారు. అంటే వంగగీత వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది బాగా అయిపోయింది, ప్రజలకు బాగా వెళ్ళిపోయింది. వంగగీత గెలుస్తుందా, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. ఇట్లా వేరే చోట్లనేమో క్యాండిడేట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కిందకే లెక్కేసుకోవాలి మనం, అట్లా ఉంది వేరే చోట. ఇక్కడ అట్లా లేదు. అంత
పీక్స్కి వెళ్ళిపోయింది అనుకోవచ్చు ఓకే పిఠాపురంలోనే. పిఠాపురంలో కొంతమంది నేను చెప్పను బ్రదర్, ఓటేసేటప్పుడు చెప్తా. మీరు అడగకూడదు, మేము ఓటేసేటప్పుడు చెప్తాం. కొంతమంది ఏంటంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇద్దాం, చూద్దాం, 2 చోట్ల ఓడిపోయారు కదా, ఒకసారి పంపిద్దాం, అసెంబ్లీకి పంపిద్దాం అనేవాళ్ళు. కొంతమంది ఏంటంటే నీలకడ లేని స్వభావం ఆయనకు, ఏం చేస్తాడు అక్కడ పోయి మాట్లాడతాడు, అసలు అసెంబ్లీకి అని వెళ్తాడా, బయట ఆయన బిహేవియర్ ఎట్లుంటుంది, అసెంబ్లీలో అట్లా ఏం బాగుంటుంది అన్నట్టుగా కొంతమంది ప్రజలు చెప్పినటువంటి విషయం. అభిమానం ఉన్న కాపు సామాజిక వర్గం అయినా కొంచెం ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒకటి ఏంటంటే బలం ఏంటంటే యువత ఎక్కువ అటువైపు ఉన్నారు, ఒకసారి పంపిద్దాం అసెంబ్లీకి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అని ఎట్లా అన్నారో ఈయన కూడా పంపిద్దాం అనేటువంటిది చూస్తున్నారు. కాబట్టి మైనస్ ఏంటంటే ఈయన గ్రౌండ్ లెవెల్లో లీడర్లు, కరెక్ట్ లీడర్లు ఈయనకు లేరు. పవన్ కళ్యాణే లీడర్, ప్రతి వార్డులో ప్రతి చోట ఈయన లీడర్ అనుకోవాలి. పవన్ కళ్యాణ్ పేరు అనేది బ్రాండ్. ఇక్కడ బలమ సహకరిస్తాడో తెలియదు. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం తరఫున ఏమన్నా సపోర్ట్ వస్తే ఏమన్నా ఎడ్జ్ లో పవన్ కళ్యాణ్ ఉంటుంది, అదర్వైజ్ బలమైన సపోర్ట్ గానీ లేకపోతే మాత్రం వంగ గీత గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫైనల్ గా మీరు చెప్పేది. అంటే అంత ఈజీగా ఎందుకు ఇంత టఫ్ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఎట్లా ఉన్నాయంటే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఉద్యమం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం ఎవరైతున్నారో పద్మనాభం గారిని పార్టీలోకి తీసుకున్నారు. పిఠాపురంలో ఆయన ప్రచారం చేస్తున్నాడు. మొన్నే ఛాలెంజ్ చేశాడు, పవన్ కళ్యాణ్ని గెలవనివ్వను అని ఒక ఛాలెంజ్ చేశాడు ఆయన. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే ముద్రగడ పద్మనాభరెడ్డి అని పేరు పెట్టుకుంటానని ఛాలెంజ్ చేశాడు. అంత ఛాలెంజ్ చేశాడు అంటే ఎంత కాన్ఫిడెంట్తో ఉన్నాడు ఆయన, తిరుగుతున్నాడు కాబట్టి. అండ్ ఇంకోటి మండలాలు ఏవైతే ఉంటాయో కొన్ని మండలాలలో ఇన్ఛార్జ్లు ఎట్లా పెట్టారంటే మనం అవి కూడా నోట్ చేసుకున్నాం దీంట్లో క్లియర్గా. ఇలాంటి ఇంట్రెస్ట్ యు కొత్తపల్లికి దాడిశెట్టి రాజా, ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళని అక్కడ మండలానికి ఒకరిని ఇన్ఛార్జ్కి ఇచ్చేసాం. ఆ మండలాన్ని బాధ్యతంగా అక్కడ ఈ ఓట్లు ఎవరెవరు ఓట్లు వేస్తారు, ఏ సామాజిక వర్గం ఎటువైపు పోతున్నారు, అసంతృప్తులు ఎవరు, అటువైపు ఓటు వేయకుండా ఆ మధ్యలో ఊగిసలాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఏం చేస్తే ఇటువైపు ఓట్లు వేస్తారు అనేటువంటిది వాళ్ళంతా చూసుకోవాలి. అదే గొల్లపురాలకు వచ్చేసి కన్నబాబు, కురసాల కన్నబాబు ఉంటారు, ఆయన బాధ్యత తీసుకున్నాడు ఆ ప్రాంతంలో. ఇక పిఠాపురం సిటీ తీసుకున్న ద్వారంపూడి చంద్రశేఖర్ ఉంటాడు, ఆయనకు అప్పగించారు బాధ్యతలు. వీళ్ళందరూ మానిటరింగ్ చేసేది మాత్రం మిథున్ రెడ్డి, అంటే ఉభయ గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి అంటే తన వ్యూహాలు బాగుంటాయి, పైకి కనిపించడం కానీ లోపల వ్యూహాలు బాగా గట్టిగానే వేస్తారని చెప్పి పెద్ద డిస్కషన్ నడుస్తుంది అక్కడ. దీంతో పాటు ఐపాక్ టీం కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో, ఏ మండలం ఏమవుతుంది, ఈ మండలం ఏంది, ఈ లీడర్ ఏమంటున్నాడు, వర్మ ఇంకా యాక్టివ్ పనిచేస్తున్నారా లేకపోతే పైకి ఇక్కడ కనిపిస్తున్నారా అనేటువంటి విషయాలను ఎప్పటికప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ అక్కడ టీంకి, జగన్మోహన్ రెడ్డి గారి టీంకి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారని చెప్పి అనేటువంటిది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. ప్రజలు చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తారో చూడండి. ఇప్పుడు మొన్న అతను ఉన్నారు కదా మహాసేన రాజేష్ కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డింగ్ ఎట్లా సెట్ చేస్తారో చూడండి అని కూడా ఆయన ఒక వీడియో చేశాడు. ఆయన ఫీల్డింగ్ ఒకవైపు ముద్రగడ పద్మనాభం, ఒకవైపు దాడిశెట్టి రాజా, ఒకవైపు కురసాల కన్నబాబు, ఒకవైపు ధరంపొడి. అంటే బ్యాటింగ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, రన్స్ పోకోకుండా ఫీల్డింగ్ అట్లా సెట్ చేశాడంట, బాల్ బయటకు పోకుండా. ఎంత కొడదామన్నా కూడా అది దాటి వాళ్ళని దాటి బాల్ సిక్సర్ కొట్టేసేవాడు సీఎం అధికారి అంటే. అది లేదు, అట్లా సెట్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. అందుకే అంత పర్ఫెక్ట్గా ఆయన మీరు ఖచ్చితంగా ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఎందుకు డిస్కషన్ చేస్తున్నారంటే ఇది కారణం అని అంటున్నారు. వంగగీత చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది, నేను ఖచ్చితంగా గెలుస్తాను, నో డౌట్ అంటున్నామే కాన్ఫిడెంట్గా. సో ఇది అక్కడ జరుగుతున్నది అనేటువంటిది టీడీపీ మీద ఆధారపడి ఉంటుంది. టీడీపీకి ఫుల్ సపోర్ట్ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు గెలిచి బయటకు వచ్చేస్తారు. ఓకే, అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, వాల్యుబుల్ విషయాలు చెప్పు పిఠాపురం నియోజకవర్గం. తర్వాత మళ్ళీ మనం ఇంకో నియోజకవర్గం డిస్కస్ చేద్దాం. సో ఇది గ్రౌండ్ రిపోర్ట్ 24/7 న్యూస్ టీవీని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఎక్కువ నియోజకవర్గాలను డిస్కషన్ అనేది చేద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.